శ్రీ నాగోబా దేవాలయం, కెస్లాపూర్ గ్రామం, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లా. జాతర 2025 28 నుండి 4th ఫిబ్రవరి వరకు. నాగోబా అంటే పుట్ట, వరుల ప్రతిష్ట. మనం నాగోబా జాతరకి పెద్దపల్లి నుండి స్టార్ట్ అయ్యామన్నమాట. పెద్దపల్లి నుండి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది, ఎంత టైం తీసుకుంటుంది, మన డ్రైవర్ చోటుని అడిగి తెలుసుకుందాం. చోటు, మనకు పెద్దపల్లి నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? 190 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే, 190 కిలోమీటర్స్లో మనం ఎలాంటి రోడ్ నుంచి, ఎట్లాంటి వే నుంచి వెళ్తాం, ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఒక 100 కిలోమీటర్స్ దాకా హైవే తోటి వస్తాం, మళ్ళీ మిగతాదంతా సింగిల్ రోడ్ తోటి వెళ్తాం. సో 100 కిలోమీటర్స్ హైవేస్తో వస్తాం, రిమైనింగ్ 70 కిలోమీటర్స్ లైక్ విలేజెస్ నుంచి అలా. ఓకే చోటు, నెక్స్ట్ క్వశ్చన్. మనం పెద్దపల్లి నుంచి నాగోల్ జాతరకి మెయిన్ సిటీస్ వేటిని క్రాస్ చేస్తుంటాం, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? మనం పెద్దపల్లి నుంచి స్టార్ట్ అయ్యాక గోదావరికని తర్వాత బెల్లంపల్లి తర్వాత ఆసిఫాబాద్ తర్వాత ఉట్నూరు, తర్వాత నెక్స్ట్ నాగోల్ జాతర డైరెక్ట్. ఇక్కడ నుండి రోడ్డు కొంచెం నీట్గా ఉండకపోవచ్చు, బట్ ఇట్ కెన్ మేనేజబుల్. కార్స్, బైక్స్, ఆటోస్ అన్ని పార్క్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ప్లేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అరే కొడతారు నడు. इधर छोटे बच्चों के निकल 50 के 4, टी-शर्ट 4, 100 के 3, इकडे चिన్న పిల్లలు నిక్కలు. ఇది నాగోబా దేవాలయం మెయిన్ ఎంట్రెన్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఎగ్జిట్ వాళ్ళు రైట్ సైడ్ నుంచి వస్తారు.
ఇక్కడ చూడండి, మేము చాలా తక్కువ ఉంటారేమో అనుకొని వచ్చాము. కాకపోతే ఇట్స్ నియర్లీ 20 క్యూ లైన్స్ ఉంది. 20 క్యూ లైన్స్లో కూడా అందరు ఫిల్ అయిపోయి ఉన్నారు. మాకు నియర్లీ 2 to 3 hours పట్టేలాగా ఉంది దర్శనం కూడా. దిస్ ఈజ్ ద 5th డే ఇట్ వాజ్ స్టార్టెడ్. 5th డే కూడా చాలా రష్ ఉంది, చాలా పబ్లిక్ ఉన్నారు. దయచేసి మేమంటూ అంగన్వాడీలకు ఒకటి జరుపుకోరండి. దానికి సిరమంతం భక్తులకు గమనిక కొబ్బరికాయలు కొట్టడానికి మందిరం లోపల ఉన్న రావి చెట్టు వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. ఇక్కడ మనం ఇస్తే వాళ్ళు అనౌన్స్ చేస్తారు. దయచేసి అక్కడే కొబ్బరికాయలు కొట్టాల్సిందిగా కోరుతున్నాం. చాలా టైం పట్టేలాగా ఉంది. నాగోబా దేవస్థానంకి టోటల్గా 4 దర్వాజాలు ఉన్నాయి. ఈస్ట్, వెస్ట్, సౌత్ అండ్ నార్త్. ఒక దర్వాజా, సౌత్ దర్వాజా ఒకటి రిపేరింగ్లో ఉంది. మనం వెస్ట్ దర్వాజా నుంచి ఎంట్రీ అయ్యి సౌత్ దర్వాజా నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు అన్నమాట. దేవస్థానం లోపల రైట్ సైడ్ నాగదేవత ఉంటారు. లెఫ్ట్ సైడ్ ఈ దేవస్థానంకి మేశ్రం వాళ్ళకి సంబంధించిన 7 దేవతలు ఉంటారు. జాతరలో ఎగ్జిబిషన్ ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసినాం. ఈ టెంపుల్ ప్రత్యేకత గురించి మనం ఇక్కడ ప్రజలతో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఎవరితో ఉన్నామంటే కేస్లాపూర్ పీపుల్తో ఉన్నాం. వీళ్ళని అడిగి దేవుడి ప్రత్యేకత, ఈ గుడి ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడెప్పుడు పూజలు జరుపుతారు, ఇదంతా కూడా మనం వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేంటండి? మా పేరు క్రమం మాణిక్యండగూడ జైనూర్ మండలం అక్రమ్ భీమరావు. ఓకే. ఇది ఎట్లా తయారు అయింది అంటే ఇది 10 సంవత్సరం అయింది. ఇది బండ అంటావు, బండ మీద ఇది తయారైంది. అట్లానే పూరా మొత్తం ఒడిశా నుంచి పెద్ద అది అట్లా ఇది ఏం మాది సిమెంట్ అట్లా కాదు, అది బండ నుంచి తయారైంది. కొత్త బండలకెళ్ళి అట్లా మరి ఏమంటే అది పెద్ద పెద్ద మందిర్ అట్లా లేవు. అట్లా మందిర్ పాత మందిర్ అట్లా గైలత్ మందిర్ ఉంటుంది కదా, అట్లా మందిర్ అయింది. ఇప్పుడు ఇది ఇంత ప్రత్యేకంగా పెద్దగా కావడానికి ఎప్పుడు ఇంత పెద్దగా టెంపుల్ నిర్మించడం జరిగింది? ఇది ఎప్పుడు నిర్మించారు? చిన్న గుడి నుంచి పెద్ద గుడిగా ఎప్పుడు నిర్మించారు? చిన్న గుడి నుంచి పెద్ద గుడి ఎప్పుడు జత్ర నుంచి బాగా మంచిర్యాల నుంచి వస్తావు, పెద్ద ఇది ఛత్తీస్గఢ్ నుంచి వస్తావు, ఇది మా తెలంగాణ రాష్ట్రం, ఇది పెద్ద పెద్ద తిరుగుతావా. ఈ గుడిని ఇంత డెవలప్ ఎప్పుడు చేశారు? 2 సంవత్సరాల కింద డెవలప్ చేశారు గుడిని. మీ పేరేంటండి? మీ పేరండి? మీ పేరు మీరేమైనా చెప్పగలుగుతారా? అంటే ఈ ఊరి నుంచి మీరు కొంచెం యూత్ కదా, మీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి మీరు ఏమైనా తెలుసుకుంటున్నారా దేవాలయం గురించి? చెప్పండి, ఏమైనా తెలుసుకుంటున్నారా? మీకు తెలిసిన వర్డ్స్లోనే చెప్పండి. 3 సంవత్సరాలు అంతకంటే ముందు గుడి చిన్న గుడిగా ఉండేది. ఇప్పుడు ఆ గుడిలో నాగపాము ఉందా? ఉంది అని నమ్ముతారు. ఎప్పుడన్నా తిరుగుతుందా? కనిపిస్తుంది. సో ఈ గుడి విశిష్టత నాగపాము ఆ గుడిలో ఉంది అని మీరు నమ్ముతున్నారు ఊరు వాళ్ళు. ఈ గుడి ఓన్లీ ఏడాదిలో ఒక వారమే జాతర జరుగుతుందా? రెగ్యులర్గా గుడికి భక్తులు జనవరిలో సంక్రాంతి తర్వాత జనవరిలో మాత్రం ఇంకా బ్రహ్మాండంగా పెద్దగా జరుగుతుంది.
సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నారు. మిశ్రమ వంశీకులు. ఓకే, ఇప్పుడు ఈ గుడికి 4 ద్వారాలు ఉన్నాయి. 3 సంవత్సరాల నుంచి కొత్తగా కట్టారు. అంతకంటే ముందు చిన్న గుడి ఉండేది, అంతే కదా. సో ఈ గుడికి ఎక్కడెక్కడికి వెళ్తారు భక్తులు? అన్ని రాష్ట్రాలు సినిమా మీరు చెప్తున్న ప్రకారం చుట్టూ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఈ పక్క ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి చాలా జనాలు ఈ జనవరి మాసంలో ఇక్కడికి వస్తారు. ఇంకా దీని గురించి ఏమైనా మీరు ఇంకేమైనా యాడ్ చేయాల్సినవి ఉన్నాయా? మంచి మంచి విషయాలు మిశ్రమ. ఓకే, అంటే ఈ గుడి విశిష్టతల కొత్తగా పెళ్ళైన కూడళ్లను వాళ్ళను ఇక్కడ పరిచయం చేస్తారు. ఊరి వాళ్ళక లేకపోతే వాళ్ళ జనాలకి దేవుడికి పరిచయం చేస్తారు. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇక్కడున్న మిశ్రమ వంశీకులు వాళ్ళ లోపల ఉన్న కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఈ గుడి దగ్గరికి తీసుకొచ్చి దేవుడి ముందు వాళ్ళకి దేవుడికి పరిచయం చేస్తారు అని వీళ్ళు చెప్తున్నారు. ఈ గుడి విశిష్టత నాగపాము. గుడిలో ఇంకా ఈ ఊరి వంశీకులు, ఆ మిశ్రమ వంశీకులు వాళ్ళ కూడలని ఇక్కడ పరిచయం చేస్తారు. అదే ఇక్కడ స్పెషల్. ఇది మామూలుగా రెగ్యులర్గా నాగుల పంచమి రోజు ఎప్పుడైనా జరుగుతుంది. కాకపోతే ఇది చెప్తున్న దాని ప్రకారం జనవరి మాసంలో ఆల్ ఓవర్ ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఇక్కడికి నాగుల పంచమి రోజు కూడా వస్తారు. రెగ్యులర్గా జరుగుతుంది. కాకపోతే జాతరలాగా జరిగేది మాత్రం సంక్రాంతి మాసంలో అనేది వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్నది కేసులాపూర్ ప్రజలు. మీ పేరేం పేరండి? మా పేరు ఆత్రం భీమరావు. ఆత్రం భీమరావు. తొడిసం ఓంకార్, జుగ్నెట్ దిలీప్, చక్కటి అశోక్. సో ఇక్కడ నేను శ్రీనివాస్, ఈమె ధనలక్ష్మి, మౌనిక, ప్రశాంత్.